నా ప్రియమైన బిడ్డ, నా మాటలు జాగ్రత్తగా ఆలకించు. నేనెన్నిసార్లు చెప్పినా నీకు అర్థము కావడము లేదు. నీవు మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తనని చెప్పాను కదా. నీవు మందిరమునకు వెళ్ళినప్పుడు లోపలికి వెళ్లి కూర్చుని దైవజనులు సువార్త బోధిస్తున్నప్పుడు వాళ్లతో వీళ్లతో మాట్లాడుతూ ఉంటావు, దిక్కులు చూస్తూ ఉంటావు, సెల్ఫోను చూస్తూ ఉంటావు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్, ఫేస్బుక్ ఓపెన్ చేసి మెసేజ్లు పెడుతూ ఉంటావు, చాటింగ్ చేస్తూ ఉంటావు, చర్చిలో ఫోన్ మాట్లాడతావు. ఇలా చేస్తే నేను ఆశీర్వదిస్తానా? నేను చెప్పింది ఏమిటి? నువ్వు చేసేది ఏమిటి? మందిరమునకు వెళ్ళినప్పుడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మందిరము లోపలికి వెళ్లి కూర్చుని యాజకులు చెప్పే బోధలను ఆలకిస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాను కదా. బైబిల్ వాక్యము చదువు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. ఇప్పటికైనా పరవాలేదు, నీ ప్రవర్తన మార్చుకో, అప్పుడు నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. ఆమెన్.